హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్మిక తెలుగు వ్లాగ్స్. భోగి ఎప్పట్లాగా కాకుండా ఈసారి గుంటూరులో మా ఇంట్లోనే జరుపుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే హైదరాబాద్లో జరుపుకున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే మేము ఊరు వెళ్తాము, అక్కడే చేసుకుంటాము అనమాట పిల్లలు అందరము. కాకపోతే ఈసారి స్పెషల్గా గుంటూరులో మా ఇంట్లో అయితే జరుపుకున్నాము. భోగి రోజు భోగి మంటలు వేశారా, అలాగే భోగి కుండలు ముగ్గు కూడా వేసుకున్నారా కామెంట్ చేయండి. మేమైతే ముగ్గు నైటే వేసి పెట్టుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ వేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, చలిగా ఉందని మార్నింగ్ అయితే వేయలేదు. నైటే ఒక 1.5 hour అట్లా పట్టిందనమాట. నైట్ ముగ్గు వేసి పడుకునేసరికి 12 అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను మార్నింగ్ అయితే లేచి ఇంట్లో బయట పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి పూజ అయితే చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. తులసి కోట ఆల్రెడీ కలరే ఉంది కాబట్టి ఇక్కడ లైట్గా కొంచెం పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను. బయట గేటుకి మెట్లకి నైట్ రాసి పెట్టాను కదా. ఎవరైనా నా వీడియోస్ చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. తులసి కోట దగ్గర రాయటం అయిపోయిన తర్వాత గడపకి కూడా రాస్తున్నాను. గడపకి లోపల వైపు నుంచి రాయాలని చెప్తూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి నేను లోపల వైపు నుంచి రాస్తా, ఒక్కొక్కసారి ఇట్లా బయట వైపు కూర్చొని రాస్తా. లోపల వైపు నుంచి రాయిస్తే రాయొచ్చు, కానీ బొట్టులు పెట్టడానికి ఏంటంటే సరిగా కనిపించదు అనమాట. అందుకని ఒక్కొక్కసారి ఇటువైపే కూర్చొని రాసి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉంటాను. గడప మీద ముగ్గు వేసినా కానీ మనం ఇలాగ పసుపుతో రాసినట్లయితే చాలా అందంగా ఉంటుంది చూడటానికి. దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. గడపకి పసుపు రాయడానికి కూడా ఎలాంటి క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా కాపాడుతుందని గడపకైతే పసుపు రాస్తారు, ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ కదా. అలాగే సంక్రాంతిలో మొదటి రోజు భోగి అనమాట. భోగి రోజు చాలా స్పెషల్గా అయితే చేస్తామన్నమాట. మేము ఈరోజు ఏమేమి చేసాము, మా లైఫ్లో భోగి అనేది ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో అయితే ఉంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇంకా అంతా రాసిన తర్వాత లాస్ట్లో ఇంకా ఉందన్నమాట పసుపు. ఇంకా అదైతే నేను కాళ్ళకైతే రాసుకుంటున్నాను. పిల్లలు కూడా స్నానాలు చేసిన తర్వాత రాసుకుంటారులని ఒక గిన్నెలు అయితే కలిపి పెట్టేశాను. ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేశానన్నమాట. ముందు రోజే నేను పూలు అవన్నీ తెచ్చుకున్నాను కదా, రేగిపళ్ళు అవన్నీ కూడా మనము ఈరోజు పిల్లలకి రేగిపళ్ళు పోస్తాం కదా, అలాగే దేవుడికి నైవేద్యంగా రేగిపళ్ళు కూడా పెడతారు. పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు అయితే లేసారనమాట. ఎప్పుడు 8:30కి అప్పుడు లేసి భోగి మంట వేస్తున్నాడు మా బాబు. పక్కన చిన్న చిన్న పుల్లలు ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలమ్మ అంటే మేము ఇప్పుడే కదా లేసింది, ఇప్పుడే వేస్తామని అయితే వేస్తున్నారనమాట. వద్దని చెప్పినా కానీ, ఎందుకంటే మా పక్కన వాళ్ళు అందరూ కూడా మార్నింగే లేచి వేసుకున్నారు. కొంచెం కనిపిస్తూ ఉంటాయి కదా, అమ్మ మనం కూడా వేద్దామని వేస్తున్నారనమాట. వద్దని చెప్పిన సరేలే, చిన్నపిల్లలకి సరదాగా ఉంటుంది కదా అని వేసాము. ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే కదా. మనకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి కొత్తగా జీవితం ప్రారంభించాలని ఇంట్లోని పాత వస్తువులు అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఒకే చోట పెట్టుకొని ఊర్లో అలాగ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే అందరు లెగుస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ పునుగులు వేస్తున్నాను. ఇంకా పునుగులోకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకొని పిండి అయితే కలిపాను. ఇంక ఇడ్లీ కూడా ఉడికినాయి అనమాట. ఇంక అందరూ లేచారు కదా అని పునుగులు వేస్తున్నాను. టిఫిన్స్ చేసిన తర్వాత పిల్లలకి తల స్నానాలు అయితే చేపిద్దాంలని అయితే అనుకున్నాము. భోగి రోజు ఇంటిల్లిపాది కూడా తల స్నానం చేసి కొత్త బట్టలు అయితే వేసుకుంటారు కదా. చాలామంది ఏంటంటే భోగి మంట వేస్తారు కదా, అక్కడే నీళ్లు కాగబెట్టుకొని పోసుకుంటారు ఆ నీళ్ళతోనే. కాకపోతే ఇంకా సిటీలో అట్లా ఎవరు ఏం చేయరు కాబట్టి మనం కూడా అట్లా ఏం చేయట్లేదు. ఇక్కడ పునుగులు అయితే వేసాను. ఫస్ట్ ఒకసారి అయితే అంత బాగా రాలేదు, వైట్ కలర్లో వచ్చాయి, తర్వాత బాగానే వచ్చాయి అన్నమాట. ఇంకా అందరం అయితే టిఫిన్ చేస్తున్నాము. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి తల స్నానాలు అవి చేపించాలి. అలాగే మేమైతే ఇంకా వంట ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. వంట చేసి పక్కన పెడితే పిల్లలకి భోగి పళ్ళు అవన్నీ పోయొచ్చు. ఈరోజు స్పెషల్గా ఏంటంటే భోగి రోజు చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకుంటారు. అందుకని చెప్పి నేను చిక్కుడుకాయలు అయితే ముందు రోజు తీసుకొచ్చాను. అలాగే 5 రకాల కూరగాయలు కలిపి కర్రీ అయితే చేసుకుంటారు. బియ్యంలోనేమో పెసరపప్పు వేసి పులగం అయితే వండుకుంటారు. మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తారు. మీ సైడ్ ఇలా ఉందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కొంతమందికి అయితే తెలియదు అనమాట ఈ ప్రాసెస్ అనేది. ఇంకా నేనైతే వంట అది చేశాను. ఇంకా పిల్లలు కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయారు. అప్పటికే 2 o'clock అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకి
భోగి పళ్ళు పోద్దాంలో ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టాను. మామూలుగా భోగి పళ్ళు అనేది లేట్గానే పోస్తారు. చాలామంది ఏంటంటే ఈవినింగ్ టైంలో పోస్తారు. ఇంకా పిల్లలు అందరు రెడీ అయిపోయేసరికి 2 అయిపోయింది. ఇంకా లంచ్ చేస్తే కనుక ఇంకా వాళ్ళు మళ్ళీ ఇంకేటోళ్ళు అడిపోయి ఆడుకుంటూ ఉంటారు, దొరకరు. మనకు 5 o'clock పోతామంటే చాలామంది ఏం చేస్తారంటే సూర్యాస్తమయానికి 1 గంట ముందుగా అలా పోస్తూ ఉంటారు. ఇది కొంతమంది ఏంటంటే పేరెంట్ వాళ్ళని పిలుచుకొని అలా చేస్తారు. చిన్నపిల్లలు ఉంటారు కదా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు అట్లాగా. మేము ఎవ్రీ ఇయర్ పోస్తాం కదా, కాబట్టి ఇంకైతే ఎవరిని పిలవలేదంటే అయితే ఇంట్లో వాళ్ళ వాటికి భోగిపళ్ళు అనేది 12 years లోపు పిల్లలకే పోస్తారు. అందుకని ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు ముగ్గురే ఉన్నారనమాట. ఇక్కడ ఇంకొక అమ్మాయికి 12 years దాటిపోయాయి కాబట్టి తనకైతే పోయట్లేదు. ముందుగా భోగిపళ్ళు పోసేటప్పుడు తల్లి పోసి తర్వాత మిగతా వాళ్ళు పోయాలంట. మా ఇంట్లో ఏది జరిగినా కానీ మొత్తం ముందుగా మా అత్తయ్య మామయ్య చేత అయితే చేపిస్తాము. అందుకని చెప్పి మా అత్తయ్య అయితే ఫస్ట్ బొట్టు పెట్టి హారతి ఇచ్చి తర్వాత భోగిపళ్ళు అయితే పోసారు. భోగిపళ్ళు పోయటం అంటే పిల్లలకి దిష్టి దోషాలు అలాంటివి, బాలారిష్ట దోషాలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోవటం కోసం అయితే ఇలాగ భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వీటిలో చాక్లెట్లు, చెరుకు ముక్కలు అలా కలుపుతూ ఉంటారు. మేమైతే అలా ఏం కలపము. రేగిపళ్ళు, పూలు అలాగే చిల్లర డబ్బలు కలిపి పోస్తాము. ఇంక ఇవన్నీ కూడా మనం ఎక్కడ వేయాలి అంటే పారే నీటిలో వేస్తాము. మామూలుగా పల్లెటూరులో అయితే నదులు లేకపోతే చెరువులు లేకుంటే కాలువలు ఉంటాయి కదా, వాటిట్లో అయితే వేసి వస్తాము. మాకైతే కాలువ ఉంటుందన్నమాట, పారే నీళ్ళల్లో వేయాలంటారు. ఇంకా ఆ కాలువలో వేస్తాము. ఇందులో చిల్లర డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు అయితే మామూలుగా ఇంకా సంక్రాంతి అప్పుడు గంగిరెద్దు వాళ్ళు ఇంకా చాలామంది వస్తూ ఉంటారు కదా భిక్షాటనకి, వాళ్ళకైతే ఇస్తాము. ఆ చిల్లర డబ్బులు తీసి పక్కన పెట్టి ఇక్కడైతే ఇంకా అందరం 1 by 1 ఇంకా భోగిపళ్ళు అయితే పోస్తున్నాం అనమాట. మా బాబు అయితే ఆ పళ్ళు నా మీద వేయొద్దు, ఉట్టి పూలే వేయండి అని అన్నాడు. కాకపోతే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి సైలెంట్గా కూర్చున్నాడు. తన మూడుని బట్టి అనమాట. ఒక్కొక్కసారి అయితే లేచి వెళ్ళిపోతాడు. ఈరోజు ఏంటో మూడు బాగున్నట్టుంది, సైలెంట్గా కూర్చొని పోయించుకుంటున్నాడు అనమాట. ఇలాగ పోసిన తర్వాత ఇంకా అందరం 1 by 1 పోసిన తర్వాత లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడే కదా అందరం కలుస్తూ ఉంటాము, గుర్తుంటాయి అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇదంతా అయిపోయేసరికి 3 అయితే అయిందనమాట. లంచ్ ఇంకా అప్పుడు చేసాం మేము. అందరూ పోసిన తర్వాత లాస్ట్లో నేను మా హస్బెండ్ అయితే పోసాము. ఫస్ట్ బొట్టు అయితే పెట్టి తర్వాత హారతి ఇచ్చి ఇంకా అమ్మాయిలకైతే గంధం కూడా రాస్తామన్నమాట. చేతుల్లో ఏదన్నా తాంబూలం అట్లా అయినా పెట్టచ్చు. ఇంకా ముత్తైదులను పిలిచినప్పుడు చాలామంది తాంబూలం కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే దీన్ని గ్రాండ్గా పేరెంటం లాగా చేసుకుంటారు. మేమైతే ఇంక అట్లా ఏం చేయలేదన్నమాట. ఫస్ట్ నుంచి కూడా ఇంకా మా ఇంట్లో వాళ్ళ వాటికి అట్లా పోస్తూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళమే ఉన్నాం కదా అందరం అని చెప్పేసి ఇంకా అలాగా ఇంకా పిల్లలకు కూడా అదొక హ్యాపీనెస్ అనమాట. మనకు కూడా ఇంకా పిల్లలకి అలా చేయటం అంటే ఏ పేరెంట్స్కైనా కానీ అదొక సంతోషంలాగా అయితే ఉంటుంది కదా. మా బాబు అయితే చాలా బుద్ధిమంతులాగా కూర్చొని అయితే పోయించుకుంటున్నాను. నాకైతే నవ్వు వస్తుంది అనమాట తను అలా సైలెంట్గా కూర్చుంటే. అప్పటికి ఇంకా ఆకలి అయితే వేస్తుంది అనమాట. 3 అయితే అయిపోయింది, 3 కూడా దాటింది. ఇంక ఈరోజు వచ్చేసి నేను చెప్పాను కదా పులకం అయితే చేసాము, అలాగే అన్ని మిక్సింగ్ కర్రీ అయితే చేసుకున్నాము. చిక్కుడుకాయ అయితే కంపల్సరీ అనమాట. ఎందుకంటే అంతకుముందు చిక్కుడుకాయలు ఈ సంక్రాంతి నెలలోనే వచ్చాయన్నమాట. అప్పటి వరకు కూడా తినేవాళ్ళు కాదు. భోగి రోజు స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట చిక్కుడుకాయలు తినటము. ఇంకా ఆ రోజు నుంచి అందరూ చిక్కుడుకాయ కర్రీ అట్లా వండుకునేవాళ్ళు. ఇంకా లంచ్ అయితే చేసేసామన్నమాట. లంచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం టైట్గా అనిపించి నేనైతే కొంతసేపు అయితే పడుకున్నాను. ఇంకా పిల్లలు అందరూ అయితే బయట ఆడుకుంటున్నారు. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి కర్రీస్ అయితే కొంచెం ఉన్నాయి, ఇంకా సరిపోవులేని మళ్ళీ కొంచెం పప్పు అయితే చేస్తున్నాను. అంటే 2 కర్రీస్ అయినా కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంచెం సరిపోవు కదా, ఎందుకులే మళ్ళీ బయట తీసుకురావటం అని చెప్పేసి పిల్లలు పప్పు అది ఇష్టంగా తింటారులే అని టమాటా పప్పు అయితే చేశాను. ఇంకా తర్వాత ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకొంతసేపు కబుర్లు అట్లా చెప్పుకున్న తర్వాత నైట్ కూడా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి బయట ముగ్గులు అయితే వేస్తున్నాము. ఫెస్టివల్కి ఏంటంటే భోగి రోజు ఎక్కువ కలర్స్ అదే వేస్తాము. పండగ రోజు కనుమ రోజు అయితే గీతలతో వేసే ముగ్గులు అట్లా వేస్తారు. వాటికి ఏంటంటే ఎక్కువ కలర్స్ అయితే యూజ్ చేయము. కొంతమంది ఏంటంటే సంక్రాంతి రోజు కూడా కలర్స్ అట్లా వేసుకుంటూ ఉంటారు.
ఆడవాళ్ళకి కిచెనే కదా సామ్రాజ్యం. నేనైతే ఇక్కడైతే చూస్తున్నాను అనమాట. మొత్తము ఇదే మన సామ్రాజ్యం అట్లా అయితే ఇంకా ఒక్కొక్కసారి అయితే వీడియో తీయడానికి నా దగ్గర మొబైల్ కూడా ఉండట్లేదు. పిల్లలు చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళేమీ ఇవ్వట్లేదు అనమాట. అందుకని చాలా క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మా ఆడపడుచు అయితే ముగ్గు వేస్తుంది. తర్వాత ఇందులో పసుపు కుంకుమ అయితే వేసాము. అలాగే మా వీధిలో వాళ్ళు ఏమేమి ముగ్గులు వేశారు అనేది కూడా చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. అది కూడా చూసేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి, సంక్రాంతి, కనుమ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. పల్లెటూరులో అయితే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి ముగ్గులు అయితే చాలా వేసుకుంటాము. ఎలాగో మా ఇంటి ముందు కూడా ప్లేస్ ఉంది. సిటీల్లో అయితే చాలా ఇళ్ళ ముందు అయితే ప్లేస్ లేక చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటారు. మా ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ వేయటం వల్ల ప్లేస్ అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా ముగ్గులు అవన్నీ వేసుకోవడానికి కూడా బాగుంది. చూడండి, మా ముగ్గు అయితే ఇలా ఉంది. ఈరోజు రథం ముగ్గు, ప్రభ ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు, అది కూడా వేసాము. ఇక్కడ నేను కొన్ని ప్రీవియస్ వీడియోస్ కూడా అయితే యాడ్ చేశాను అనమాట. అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు పిల్లలకి భోగిపళ్ళు పోసామన్నమాట. అవైతే కొన్ని అయితే వీడియోస్ ఇప్పటికీ నా మొబైల్ అయితే ఉన్నాయి. మళ్ళీ అవి మిస్ అయిపోతాయని ఇక్కడ కూడా యాడ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా కొన్ని ఉండాలి కానీ అవైతే మిస్ అయ్యాయి. ఇంకా విడిగా ఉంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మిస్ అయిపోతాయని ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను అనమాట. ఇందులో 2 ఇయర్స్ పిల్లలకి భోగిపళ్ళు పోసిన వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి.